సూపర్ 6 హామీల్లో ప్రధానమైన ఆడబిడ్డ నిధి పథకం ఇవ్వలేమని కూటమి సర్కార్ చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. ఆడబిడ్డ నిధి హామీని అమలు చేయలేమని మంత్రి అచ్చెన్నాయుడు ఇండైరెక్ట్గా చెప్పారు. మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇవ్వాలంటే ఆంధ్రానే అమ్మాలని మంత్రి చెప్పారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతో మహిళలు కంగుతున్నారు. మరోమారు కూటమి నేతలు నమ్మించి మోసం చేశారని మహిళలు మండిపడుతున్నారు. అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది. ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది. ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ మనకి లైవ్లో అందిస్తారు. సతీష్, ఒక హామీని అమలు చేయాలంటే ఆంధ్రానే అమ్మేయాలని ఒక మంత్రి డైరెక్ట్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది దాదాపుగా మహిళలను ఏ విధంగా చంద్రబాబు ప్రభుత్వం నమ్మించి నట్టేట ముంచేసిందో కొద్దిసేపటి క్రిందట మనం విన్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతోనే అర్థమవుతుంది. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రధాన హామీ ఇది. ప్రతి ఇంటికి వెళ్ళడమే కాదు, ప్రతి సభలో కూడా ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా మంత్రి అచ్చెన్నాయుడు లాంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులంతా కూడా ఇంటింటికి వెళ్ళి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నెలకు 1500 చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రచారం చేశారు, నమ్మించారు. ఆ 18,000 రూపాయలు చూపించి ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి. తీరా అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటికే తొలి ఏడాది దాదాపుగా 1,86,00,000 మంది కుటుంబాలు ఉన్నాయి. దాదాపుగా 2 కోట్ల మంది వరకు కూడా మహిళా ఓటర్ల సంఖ్య ప్రకారం 18 నుండి 59 ఏళ్ల మధ్యలో వాళ్ళు ఉన్నారు. సో సుమారుగా యావరేజ్గా 2 కోట్ల మంది మహిళలకు సంబంధించి దాదాపుగా 33,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి పథకం ఇది. 33,000 కోట్లు సంవత్సరానికి అందరు మహిళలకు ఇస్తామని ఎన్నికల ముందు నమ్మించి ఓట్లు వేయించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నట్టేట ముంచేసింది. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి నీకు 15, నీకు 15, నీకు 18 అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు మన అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చూసాం. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ నమ్మేయాల్సి వస్తుందంటూ అన్ని పథకాలు ఇచ్చేసామంటూ మళ్ళీ చెప్తున్నటువంటి పరిస్థితి. నిరుద్యోగ భృతి దగ్గర నుండి ఫ్రీ బస్సు వరకు ఏ పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఎలాంటి పరిస్థితులు ఇప్పుడు అచ్చెన్నాయుడు ఏకంగా ఆడబిడ్డ నిధిని ఇవ్వమన్న అంశాన్ని డైరెక్ట్గానే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఆడబిడ్డ నిధి ఇస్తామని ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాల్సి వస్తుందంటూ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి ఎన్నికల్లో ఓట్లు వేస్తే చాలు, తర్వాత ఎలా పోయినా పర్లేదు అన్నటువంటి ధోరణిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటనేది మరొకసారి స్పష్టమైపోయింది మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యల చేత. నిన్న కొత్త వలస మండలంలో పర్యటించినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తొలి ఏడాది 33,000 కోట్ల రూపాయలు దాదాపుగా 2 కోట్ల మంది మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్రామం పెట్టింది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఇంకా ఆ పథకానికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. మొన్న చంద్రబాబు ఏమో సూపర్ 6 మొత్తం ఇచ్చేసాం, ఇంకెవరు మాట్లాడడానికి వీల్లేదని మాట్లాడితే ఇప్పుడు అచ్చెన్నాయుడు అది ఆడబిడ్డని ఇది ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మాల్సి వస్తుందంటూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ప్రజల్ని మోసం చేయడానికి, ముఖ్యంగా మహిళల్ని మోసం చేయడానికి ఈ వ్యాఖ్యలు మాట్లాడుతున్నటువంటి విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కార్తీక్.